చేసింది అంటే మధు. ఆయనకి నాకున్న పరిచయం ఏంటంటే ఏమీ లేదు పరిచయం. జస్ట్ మా ఇద్దరు 4 days బ్యాకే 3 days బ్యాక్ ఆయన మా ఇంటికి వచ్చారు. అది సార్ రమ్మన్నాను. ఎట్లా జరిగిందంటే ఇది ఒక 4-5 days బ్యాక్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్లో ఉండే నూరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది. వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి చాలా గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం, వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఇదివరకు 1-2 సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను. కానీ ఆయన చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇది ఒక ఉద్యమంలాగా నేను మళ్ళీ దీని మీద నాకు ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ వితిన్ 4-5 daysలో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందని కానీ నేను ఊహించాను. వచ్చిన వెంటనే ఇది దైవికం, నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాని వెంటనే మీనమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశం ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది. అందుకని నేను నాకు తెలిసిన భాసరా గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారని ఏం క్రాస్ చెక్ చేయాలి, పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి 5 నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి ఒక మధు గారికి ఒక కాఫీ చేసి నేను వస్తున్నాను, మీరు బయలుదేరిపోయి అన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. దీని మీద నాకు అవగాహన ఎంతో కొంత ఉన్నది. నాకు మెడికల్గా నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండబట్టి వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలు ఇది ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అండ్ ఈ దిశగా నేను వెళ్తున్నప్పుడు నేను కూడా నాకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఏమో అన్న దృష్టితో ఎప్పుడు కూడా ఉంటారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మన బాడీ మనకి తెలియజెప్పుతుంది మనం ఏమిటి, మనం ఎలా ఉన్నాం, మన కండిషన్ ఎలా ఉందనేది మన బాడీ ఎప్పటికప్పుడు మనకు తెలియజెప్తుంది. మన బాడీని వినే లెవెల్కి మనం కనుక సెన్సిటైజ్ అయితే ఆ సున్నిత తత్వాన్ని మనం అలవరుచుకుంటే చెప్తుంది. ఇందాక ఒక సర్వేలో చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఉంది, నాకు చిన్న ఇది ఉంది వ్యాప్సెట్ దాన్ని ఏమంటుందని అది ఉంది, దాని ఏదో చిన్న కూర్పని వదిలిస్తాను కానీ మా అబ్బాయి చెప్పింది దాన్ని మీటికి వెళ్ళారన్నారు. అది ఆయన కనుక తనకు ఉండి ఇది ఏమో ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అని ముందే కనుక ఆయన అనుకుంటుంటే కనుక ఎర్లీగా వెళ్తే కానీ దాని గురించి తెలిసి వచ్చేదేమో.